బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒంగోలు నగరంలో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో 20 కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాల, మార్కాపురం డివిజన్లలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఒంగోలులో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 20 కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. కాలనీలో ప్రజలు పిల్లపాపలతో రాత్రంతా మోకాళ్లతో నీటిలోనే గడిపారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్లలోకి పాములు, ఇతర విషపురుగులు వస్తాయేమోనని రాత్రంతా బిక్కుబిక్కుమని బతుకులు వెళ్లదీశారు. ఒంగోలు నగర శివారులోని క్విజ్ కళాశాలను వరద నీరు చుట్టుముట్టడంతో సుమారు 2000 మంది విద్యార్థులు కళాశాలలోనే గడిపారు. సెయింట్ జేయర్స్ పాఠశాల పద్మావతి ఫంక్షన్ హాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించకపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తిరిగి అలసిపోయాం. చెప్పడం మా బతుకులు ఇట్టున్నాయి, సస్తున్నాం, నరకం అనుభవిస్తున్నాం. ఇప్పుడు దాకా మీరు వచ్చారు, ఎవరు రాలే ఇక్కడికి. ఇప్పుడు దాకా మాకేం తెచ్చి పెట్టలేదు సార్. నీళ్ళు లేదు, అన్నం లేదు, ఏం లేదు. మానవులు తడిసి వచ్చినాం, గడగడ వనక్కుంటూ వచ్చినాం. మేము పిల్లలు ఎత్తుకొని, చిన్న పిల్లలు తీసుకొని. అయినా ఇప్పుడు దాకా మాకేం పట్టించుకుంటలేదు. మరి పట్టించుకుంటారా, పట్టించుకోరా? మాకు పట్టించుకోమంటే ఇళ్ళలో పోయి మునిగి చచ్చిపోతాం. ఇంకెందుకు ఇక్కడ దాకా రావటం ఎందుకు? పట్టించుకుని నాదు లేదండి. అన్నానికి అల్లాడిపోతారు. నీళ్లు లేవు, నిప్పు లేదు. అసలు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేదు అసలు. మన జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన చెరువుల్లో నీరు గరిష్ట పరిమాణం దాటి ప్రమాదకర స్థాయికి చేరాయి. కొమరోలు మండలం సూరవారిపాలెంలో 3 విద్యార్థులు గల్లంతయ్యారు. చీరాలలో చేనేత కాలనీ, ఇంకొల్లు, ఎద్దనపూడి, నాగులుపలపాడు మండలంలోని చదలవాడ ఎస్సీ కాలనీ, గెద్దెలలో ఎస్సీ, అంకాలమ్మ వీధి, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వీధి పూర్తిగా జలమయమయ్యాయి. చీరాల మండలంలోని చేనేత కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఈపూరుపాలెం, తోటవారిపాలెం, సాయి చేనేత కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికే అప్పులు పాలైన తమను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని నేతన్నలు వాపోయారు. గత ఏడాది నష్టం పరిహారం ఇంకా ఇవ్వలేదని, ఇప్పుడు సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. 3 రోజుల నుంచి వానలో. పోయినసారి కూడా చెక్కులు అన్నారు, ఇలేదు. మొగ్గమే నేతంతా చెడిపోయింది. చీరలు పనికిరావు, షోకారు లూకోరు. గతంలో కూడా ఇట్టాగే చూశారు, చేశారు, కానీ మాకు ఏమి న్యాయం చేయలేదు. ఆ నాయకులు వస్తారు, ఈ నాయకులు వస్తారు, ఇదిగో అంటారు, అదిగో అంటారు. అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు చూపిస్తున్నారే గాని మాకు ఏమీ న్యాయం చేయట్లేదు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలు నట్టేట ముంచాయి. చీరాల డివిజన్లో 1000 ఎకరాలు వరి నాట్లు పూర్తిగా నీట మునిగాయి. వరి నారు మళ్ల కోసం ఎకరాకు 10,000 నుంచి 12,000 రూపాయలు అప్పులు తెచ్చి మరీ పెట్టామని, ఈ అకాల వర్షాలతో తమ పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 24 గంటలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.